శంకర్ దగ్గరికి నాగమ్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా ఆ వెన్నెలని వరలక్ష్మి ఎలా తీసుకువెళ్ళింది? నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ వెన్నెలని మాత్రం నువ్వు ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ఎలాగైనా సరే వెన్నెల ఇప్పుడు ఇక్కడ ఉండేలా చెయ్యను అని అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే, పెద్దమ్మ నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్ళి వెన్నెలని తీసుకువస్తాను, నువ్వు ఇక్కడే ఉండు పెద్దమ్మ అని చెప్పి శంకర్ అయితే నాగమ్మతో అంటూ ఉంటాడు. అది వినగానే నాగమ్మ అయితే, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, ఈ రోజుల్లోగా నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, వెన్నెలని తీసుకువచ్చావా సరే సరే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి నాగమ్మ శంకర్తో అంటుంది. అది వినగానే శంకర్, సరే పెద్దమ్మ నువ్వేం కంగారు పడుకు, నేను వెన్నెలని తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో నాగమ్మ అయితే అలా కూల్ అవుతుంది. ఇక శంకర్ అయితే వెన్నెలని తీసుకురావడం కోసం అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అది చూసి రజనీ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి శంకర్ వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శంకర్ అయితే నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఇది చూడండి, నా భార్యని నన్ను వేరు చేస్తున్నారు, నా భార్యని మా ఇంటి దగ్గర కాకుండా వీళ్ళు తీసుకువచ్చేసారు, మీరే అడగండి అని చెప్పి అంటాడు. అది వినగానే వరలక్ష్మి అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ భార్య ఎవరు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ పెద్ద మనుషులు ఏంటి అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఇలా అంటూ ఉంటారు. అతని భార్యని అతన్ని విడదీశారేంటమ్మా, అతని భార్య మీ కూతురు వెన్నెల అని చెప్పి అంటారు. అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, నా కూతురు నీకెప్పుడు భార్య అయింది అని చెప్పి అంటూ ఉంటుంది. కావాలంటే మీ వెన్నెలనే అడగండి, స్వయంగా నా చేతులతోనే వెన్నెల మెడలో తాళి కట్టాను నేను అని చెప్పి శంకర్ అంటాడు. అది వినగానే వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెన్నెల దగ్గరికి వెళ్ళి, వెన్నెల శంకర్ చెప్తుందంతా నిజమా, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు అని చెప్పి వరలక్ష్మి అంటుంది. దాంతో వెన్నెల అయితే తలదించుకొని, అవునమ్మా శంకర్ నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈ విషయం నాకు ఇంతవరకు ఏం చెప్పలేదని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో వెన్నెల అయితే, అమ్మ అది అప్పుడు అలా జరిగిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ విషయం వినగానే వెంటనే వరలక్ష్మి అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది. శంకర్ మాత్రం వెన్నెలని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.